ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నిజాలు తెలుస్తాయి. అదేవిధంగా ఇక్కడ సమీర్ శర్మ ఆయన ఎందుకు తగలబెట్టించాడు, ఏ విధంగా అతను డ్రైవర్ని ఏ విధంగా పంపాడు, సమీర్ శర్మని ఈ పాటికి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేసి అతని మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఖచ్చితంగా నిజాలు వస్తాయి. దీని వెనక ఎవరెవరి యొక్క పాపాలు ఉన్నాయి, ఏ విధంగా పాపాలు చిట్టా బయటకు వస్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలుసుద్ది. వీళ్ళు పొరపడతా ఉన్నారు, పేపర్లు తగలేసి ఆర్డిస్కులు తగలేస్తే మా పాపాలన్నీ కొట్టుకుపోతాయి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పాపాలు ఎక్కడా కూడా కాగితాలు చించినంత మాత్రాన, కాగితాలు తగలేసినంత మాత్రాన వాళ్ళ పాపాలు కరిగిపోవు, పారిపోవు. వాళ్ళ పాపాలు అన్నీ కూడా దొరికాయి, అన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది, శిక్షించబడతారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద యుద్ధం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాండ్ ప్రత్యేకంగా జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దాదాపు 800 కోట్ల రూపాయలు కట్టకుండానే కట్టామని చెప్పేటటువంటి పరిస్థితి చూస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అనుయాయుల్ని దోపిడీకి ప్రోత్సహించాడు అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మంత్రులందరి మీద ఇమ్మడిపొబ్బడిగా వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇసుక సంబంధించి 800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి, ఆ కట్టేదాకా కూడా జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వదిలే ప్రసక్తే లేదు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎవరు చేశారు, ఇక పాపాల పెద్దిరెడ్డి సంగతి అయితే చెప్పక్కర్లే. ఆయన గనులు మాయం చేయటం కానీ, ఆ గనులే మాయం చేసినాడు, ఈ ఫైళ్ళు మాయం చేయడానికి యత్నం చేయడంలో తప్పు అయితే లేదు. కానీ ఆయన ఈరోజు ఎవరైతే ఈ గనులకు సంబంధించి, పెద్దిరెడ్డి చిట్టాకు సంబంధించి, పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాసుదేవరెడ్డి కూడా అప్రూవర్గా మారాలి, సమీర్ శర్మ అప్రూవర్గా మారాలి. అప్రూవర్గా మారి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో దోచుకున్నటువంటి దోపిడీ ఏ విధంగా ఉందో ఆ దోపిడీని రికవరీ చేసి ప్రజలకు పంచాల్సినటువంటి పరిస్థితి మా బాధ్యతగా ఉంది. దాంతోపాటుగా ఈరోజు ప్రత్యేకంగా అదే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవకతవకలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించి ఏపీపీఎస్సీ మీద ఇవాళ ఆయన ఏదో రాజీనామా చేసి వెళ్ళిపోతానంటే అలా రాజీనామా చేసి వెళ్ళిపోతే కుదరదు. నీ హయాంలో గ్రూప్ 1లో హైకోర్టు కూడా ఈరోజు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితుల్లో జరిగిన వాస్తవాలు ఏంటి, విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఆడుకుంటా ఉన్నారు, ఎవరికైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ప్రజలను నమ్మాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అన్ని శాఖలు అది ఇదని కాదు, ఇందాక నేను చెప్పినట్టు అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ అన్నీ కూడా కవితకి ఏ విధంగా అర్హమైనయో అదేవిధంగా దోపిడీకి ఇసుక లేదు. ఎందుకంటే ల్యాండ్, శాండ్, వైను, ఐలాండ్ అన్నీ కూడా దోపిడీకి గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అవి కాకుండా విద్యాశాఖలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి. నాడు నేరు పేరుతో దోపిడీ జరిగింది, ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు, అదేవిధంగా గతంలో ఉంచినటువంటి సైకిళ్ళని ఏం చేశారు, అవి ఎక్కడ పెట్టారు, బిల్డింగ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు, రోడ్లు వేయకుండా రోడ్లు వేశానని చెప్పి బిల్లులు ఎవరు తీసుకున్నారు, ఈరోజు ఇవన్నీ కూడా వెలికి తీసి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా పోలవరం కానీ, అమరావతిలో జరిగిన అవినీతి కానీ, రోడ్లు తవ్వుకెళ్ళిన వాళ్ళు కానీ, తోరలు పట్టుకెళ్ళిన వాళ్ళు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాండ్ని కానీ, ఆఖరి కంకర కూడా తవ్వుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తే ఈ బడా నాయకుల యొక్క అండదండలు లేకుండా ఏది జరగలేదు. ఎవరు దీనిలో భాగస్వాములుగా ఉన్నారో ఆ భాగస్వాములు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా ప్రధానమైనటువంటి ముద్దాయిలుగా తేలినటువంటి వాసుదేవరెడ్డి గారు కానీ, అదేవిధంగా సమీర్ శర్మని కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ పెడితే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇవన్నీ కూడా చెప్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఆయన సత్య హరిశ్చంద్రుడిని, హరిశ్చంద్రుడికి వారసుడిని లేకపోతే హరిశ్చంద్రుడి తమ్ముడిని బహిరంగ సభలో చెప్పి ఈ ఫైళ్లకు సంబంధించి తగలబెట్టినటువంటి అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాలి. ఎందుకు తగలబెట్టారు, ఎవరు తగలబెట్టారు, దానిలో ఉన్న రహస్యాలు ఏంటి, అవన్నీ ప్రజలకి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి తన సత్యలతని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఈరోజు జగన్ చేసినటువంటి పాపాలన్నీ కూడా చిట్టాలాగా తయారైనటువంటి పరిస్థితి ప్రజలకు తెలియజేయాలి. జగన్ చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, జగన్ చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, జగన్ అనుయాయులు చేసినటువంటి దోపిడీ ఏముందో, జగన్ అనుయాయులు ఏ విధంగా దోచుకున్నారు, దోచుకున్న దాన్ని దొరకకుండా. ఎందుకంటే సహజంగా ఫైళ్లు తగ్గడం అనేది తెలంగాణలో చూసాం, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సోమిరెడ్డి గారి కేసులో కూడా
అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా కోర్టులో ఉన్న కాగితాలను కూడా తీసుకెళ్లి తగలబెట్టినటువంటి దుస్సాహసం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండుకో దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటేమో చెప్తా ఉన్నాం, మీ పాపాలు పండాయి, మీరు పాపాలకి ప్రాయశ్చిత్తంగా మీకు ఖచ్చితంగా ప్రజాకోర్టులో తీర్పు జరిగింది. అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా మీ మీద తీర్పు జరిగి మీరు కటకటాలు వెనక్కి వెళ్తే తప్ప మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది జరగదు. ఖచ్చితంగా ఈ ఫైళ్ళు మాయం విషయంలో కానీ, ఫైళ్ళు దగ్ధం విషయంలో కానీ, దోపిడీ విషయంలో కానీ అధికారులు ఎవరైతే అండదండలుగా ఉన్నారో అధికారులు అప్రూవర్గా మారండి. మారి అయ్యా ఇలా జరిగింది మాతో చేపించారని చెప్పండి. అంతే తప్ప మీరు నేరస్తులుగా మిగిలిపోవద్దని మనం చేస్తూ ఉన్నాం.